దేవరాజుని వదిలేయకపోతే మర్యాదగా ఉండదని నాకు వార్నింగ్ ఇచ్చిందని అందరూ అనుకున్నారు. నువ్వు గనక ఇంకో దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం నీకు మర్యాద దక్కదు చెప్తున్నా. కానీ నా మనసుకి తెలుసు, దేవరాజు ప్రాణం తీసి నేను జైలుకి వెళ్తే ఏ చెల్లి పెళ్లి కూతురు కాలేదని పరోక్షంగా నా చెల్లెలు అన్నట్టు నా చెవికి వినిపించింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నాకు తెలుసు, నేను నా చెల్లెళ్ళ కోసం ఉంటే నా కోసం నా చెల్లెళ్ళు ఉంటారు. మరి ఈ విషయం ఎవరితో చెప్పకుండా మనసులోనే పెట్టుకుంటే ఎలా బావా? చెప్పాను కదా శివ, నాగవల్లి క్షేమం కోసం అని. నేను తనతో మంచిగా మాట్లాడితే మీ పెదనాన్న వాళ్ళకి అసూయ ద్వేషం పెరిగిపోతాయి. నా ఎదురుగా ఉంటే నా చెల్లెల్ని కంటికి రెప్పలాగా చూసుకోగలుగుతాను. దూరంగా ఉన్న నా చెల్లెలు క్షేమంగా ఉండాలంటే వాళ్ళ కంటికి నేను శత్రువులా కనపడాలి. నీడలా నేనున్నా ఆ విషయం మీ అన్నయ్య వాళ్ళకి తెలియకూడదు అనుకున్నాను. నీడలా కాదు బావా, దేవుడిలా అండగా ఉంటావు, నాకు తెలుసు. నీరయ్య సారమ్మని చూస్తే గంగాశివలని చూసినట్టే అనిపించింది. గూడె నుంచొచ్చిన అడవి మనుషులమని చెప్పారు కానీ నాకైతే సాక్షాత్తు శివపార్వతుల్లా కనిపించారు. అవునత్తయ్య, మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు, కాని మనసును కూడా పోలి ఉంటారంటే ఆశ్చర్యం వేసింది. ఈరోజు నా పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని నాకే కోసానా లేదు, కాని మా అన్నయ్య మీద కడుపు పాసం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. నేను కొన్న చొక్కాని ఇచ్చేయడం, వాళ్ళు నాకు చీర పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అది కాదు గాని వాళ్ళ దగ్గరున్న కాలి పట్టీలు నీకిచ్చారు చూసావా? లేని వాళ్ళ దగ్గర ఏ ఉంటుంది అనుకుంటాం, ఏమీ ఉండదు. డబ్బు కన్నా చాలా విలువైంది అదే మంచి మనసు. హలో, అలాగా బాబాయ్? సరే సరే, నేను బాగానే ప్రిపేర్ అయ్యాను, నువ్వేం టెన్షన్ పడకు. నేనైతే మెరిట్ సర్టిఫికేట్ తీసుకుంటాను, గ్యారంటీ బాబాయ్. ఓకే బాయ్. ఎవరు? సీతయ్య మావేనా? అవును బావా, ఈ శనివారం నాకు ఫిజికల్ టెస్ట్లున్నాయి. అందులో గనక నేను మెరిట్ ర్యాంకుతో పాస్ అయ్యానే అనుకో, పోలీస్ ఆఫీసర్ ఉద్యోగము ఖచ్చితంగా వస్తుంది. శ్రావణ మాసంలో నాగపూజ చేస్తే మంచిదని అందరం కలిసి గుడికి బయలుదేరామో లేదో శివ గుడ్ న్యూస్ చెప్పింది. పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే కష్టమేమో అనిపిస్తుంది. ఏంటక్కా, వదిన టాలెంట్ మీద నీకు డౌట్గా ఉందా? వదిన మీద కాదే, వీళ్ళన్నే సమక్షంలోనే పోటీలు జరుగుతున్నాయి కదా, ఏం చేస్తాడో ఏంటోనని కాస్త భయంగా ఉంది. నీతిగా నిజాయితీగా పోటీ పరీక్షలు జరిపించాలి. అలా చెయ్యలేదని ఆరోపణలు వస్తే దేవరాజు ఉద్యోగం పోతుంది. కాకి చొక్కా వేసుకున్న శివ తన ముందు తిరుగుతుంది. బావా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మా అన్నయ్య సస్పెన్షన్కి గురైతే మళ్ళీ నెల తిరగక ముందు కాకి బట్టలు ఇస్త్రీ చేసుకుని మరీ పోలీస్ స్టేషన్కి వస్తాడు. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాక తన అసలు రంగుని బయట పెట్టడమే నా ఎజెండా. శివ, నీ ఆశయం గొప్పది, దాన్ని సాధించుకోవడానికి నీ టార్గెట్ని లక్ష్యంగా పెట్టుకోవాలి కానీ ఇలా కక్షలు పెట్టుకోకూడదు. అలా వదిలేస్తే సమాజానికి చీడపురుగులుగా మారతారమ్మా. ఇన్నాళ్ళు చుట్టమని పట్టు విడుపులున్నాయి. ఒక్కసారి చట్టాన్ని ఆసరాగా తీసుకుంటే దుర్మార్గుల్ని కట్టడి చేయడమే శివ డ్యూటీ అవ్వాలి. అన్నయ్య, మనం త్వరగా వెళ్ళి నాగయ్యకి పాలాభిషేకం చేద్దాం, ఆలస్యమవుతుంది, పదండి. అన్నయ్య, వచ్చేటప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కొనియాలి. కొనిస్తాడులేవే అన్నయ్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మళ్ళీ ఎండ పెరిగిపోయేలా ఉంది, పదండి వెళ్దాం. పదండమ్మా. అలాగే అన్నయ్య.
వస్తే తిరుపతి కాఫీ నీళ్ళు దమ్మని ఎంతసేపు అయి ఉంటది విరందే. బామ్మ కాస్త కాళ్ళు పైన పెట్టుకుంటావా? అట్టాగే తుడసొచ్చు కదే. మళ్ళీ నా కాలు పైకెత్తి యాడ పెట్టమంటావు? నీ నెత్తిని పెట్టమంటావా ఏంది? వద్దులే, నీకెందుకు అంత బాధ? అలాగే కూర్చో. ఏందే కాఫీ తెచ్చి అట్నే నిలబడ్డావో? కాఫీ ఇయ్యే. అమ్మా, అబ్బో, అయ్యో అమ్మా, అత్తయ్య! చంపేసిందిరా బాబు. అయ్యో అమ్మా, అబ్బా, అత్తయ్య అ, అ, లేవండి, లేవండి అత్తయ్య, అబ్బా, లేవండి. అమ్మో, అమ్మ నా కాలు. అయ్యయ్యో. అమ్మో, ఉఫ్, అయ్యో. అబ్బా, అయ్యో. ఏమైంది? అబ్బా. ఏమైందానమ్మా? ఏమైందమ్మా? మీ అమ్మని కేకేస్తుండవు? చచ్చిపోయిన మా అమ్మ ఇప్పుడు రాదులే గాని ఇది ఆడి నుంచి వచ్చుండదు. మొరటి పనులు చేస్తా ఉండదురా. ఏయ్, ఏం చేసావు? బండలు శుభ్రం చేస్తోంది కదా, కనపడుతున్నా కావాలని అడుగుతున్నావేంటి దేవా? మా అమ్మ ఊరికే అమ్మ అంది కదా. కాళ్ళు పైకి పెట్టుకోమని అత్తయ్యకి చెప్పినా అలాగే తుడవమని చెప్పి బెట్టి చేసింది. అప్పుడు దెబ్బ తగలదా ఏంటి? మళ్ళీ తెలియనట్టు అడుగుతున్నారు. మనసులో ఏదో పెట్టుకొని ఇలా చేస్తుంది. వదినా, వదినా, నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు? నమస్తే సార్. నమస్తే. ఇంట్లో కుక్కలు గాని ఏం లేవు కదా? చూసి కూడా అడుగుతారండి. ఏయ్, ఏం వాగుతున్నావురా? ఆ, అదే అన్నయ్య, ఇక్కడ మనం తప్ప వేరే ఏ జంతువు లేదు, మళ్ళీ కుక్కలున్నాయా అని అడుగుతాడంటా అని నా ఉద్దేశం. అది కాదు గాని విషయం చెప్పు ముందు. అమ్మా నాగవల్లి, నువ్వు బాక్సింగ్ నేర్చుకుంటానన్నావు కదా, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. 30,000 కడితే చాలు, నీ కోచింగ్ ఇస్తాను. నేర్పించమని నాగవల్లి అడిగిందా? నేర్పిస్తానని నువ్వే గేసుకొచ్చినావా? పెళ్లి కాకముందు 2-3 సార్లు అడిగిందండి. మరప్పుడు ఫీజు కట్టలేదా? వాళ్ళన్నయ్య సర్దుబాటు చేయడం కష్టమనిపించి తన ఆశయాన్ని వాయిదా వేసుకుంది. ఇప్పుడు అత్తారింటికి వచ్చిండదు కదరా, ఇక్కడ మెత్తగా ఖర్చులు చేద్దాం అనుకుంటా ఉండదేమో. బాక్సింగ్ కోచింగ్ తీసుకోవాలంటే కనీసం 50,000 తీసుకోవాలి, కానీ 30,000కు ఆఫర్లో నేర్పిస్తానంటున్నాడు కదా. వాళ్ళంటారా, వాళ్ళది పోయేదే ఉంది. ఆఫర్లని అడుక్కునే వాళ్ళలా ఇల్లు తిరుగుతా ఉంటారు. అలా మాట్లాడుకు బామ్మ. ఎవ్వరు ఏది నేర్పించినా వాళ్ళని గురువనే అంటారు. అరువెట్టాగు దొరకదుగానే ఎల్లమ్మను మీ గురు సామిని. అదేంటత్తయ్య అలా అంటారు? తన ఆశయం అదే అని తెలిసిన తర్వాత కూడా ఓ 30,000 కట్టి నేర్పించొచ్చు కదా. నువ్వు నోరు మూసుకుంటావా? ఈ 10 ఏళ్ళు కష్టపడితేనే కానీ 10,000 సంపాదించడం చాలా కష్టం. అలాంటిది 30,000 అంటే మాటలా ఏంటి? 6 తులం బంగారం వస్తుందమ్మా, అనవసరమైన ఖర్చు ఎందుకు? వదిన టాలెంట్ని ప్రోత్సహించండి. చెప్పలేం ఏ పుట్టలో ఏ పాముందో. తను కూడా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చేమో కదా. పొట్టులో పామేవో గానే మన ఇంట్లో నాగవల్లుందిరా. నువ్వు పాలు కాదు కదా అమృతం పోసి పెంచినా అది మనల్నే కాటేస్తది. ఎందుకంటే ఇది ఆ గంగసెల్లి కదా. ఇంటి ఆడపిల్ల ఎదుగుతాను అంటే ఎందుకు మీరందరూ అడ్డుపడుతున్నారు? తిరుపతి బాగా చదువుకుని కలెక్టర్ అవుతాననుకున్న గౌరీ ఏమైనాది? చచ్చిపోయినా. నాగవల్లి మన ఇంటికి వచ్చిపోయినా పర్వాలేదు, కానీ
చచ్చిపోరాదని నాన్న చెప్తున్నాడమ్మా. నీకు వీర్రాజు గాడికి దీనికి అర్థమైందనుకుంటా. ఆఫర్ ఉందని చెప్పడానికి వచ్చాను. తనేం చెప్పకముందే మీరే అడ్డుపడుతున్నారు, లేనిపోని హద్దులు పెడుతున్నారు. ఏదో గొరవా, ఇది ఇంటి కోడలుగా వచ్చింది ఆళ్ళని ఈళ్ళని మొఖాల మీద గుద్దనీకి కాదు. కావాలనంటే గోడల మీద పిడకలు కొట్టమను. చేతులు ఖాళీగా ఉండక ఏదో పని చేసినట్టుంటది. అమ్మా నాగవల్లి, ఈ 4 రోజుల్లో నీకు డబ్బులు సర్దుబాటైతే ఆఫర్ని వినియోగించుకోవచ్చమ్మా. లేదంటే ఆ భగవంతుడి మీద భారం వేయటమే. వస్తానమ్మా. పెత్తనం నాదై ఉంటే వెంటనే ఫీజు కట్టేవన్నదినా. రే వీర్రాజు, మనం ఆస్తిపరులం కానీ ధనవంతులం కాదురా. అర్థమైందా? వీడికి అర్థం కాలేదు నాన్న. పొలాలు వ్యాపారాలు ఉన్నాయి కానీ రొటేషన్ చేయడానికి మనీ లేదని అర్థం. కావాలన్నప్పుడు కట్టలు తీసేవాడు ధనవంతుడు. ఇదే తేడా. నెలకోసారి జీతం వచ్చేవన్నైతే ఎలా అడగాలా అని ఆలోచించవచ్చు. పక్కదారిలో జేబులు నింపుకొచ్చే నీలాంటి వాడు కూడా ఇలా మాట్లాడితే ఏమనాలన్నయ్యా? పళ్ళు రాలిపోతాయి, ఏమనుకుంటా ఉండవో. ఏయ్, పోరా ఇంటి నుంచి. నా దగ్గర డబ్బులుంటే నీకు సాయం చేసేదాన్ని నాగవల్లి. పర్వాలేదులే అత్తయ్య. హలో. ఓ ఐసి. సరే సరే, నేను చూసుకుంటానులే. ఎవరిదేవా? మనకి ఊళ్ళో విశేషాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు కదా నాన్న. 2 రోజుల్లో శివ పోటీ పరీక్షలు ఉన్నాయి కదా, వాటిని ఎలాగైనా గట్టెక్కించాలని గంగ వాళ్ళందరితో కలిసి గుడికి వెళ్ళాడంట. శివ వదిన ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, తన ఆశయం నెరవేరాలి. ఇంట్లో ఉండి కోరుకోవడం కాదు నాగవల్లి, గుడికి వెళ్ళి మనం కూడా దండం పెట్టుకోవాలి. వెళ్దాం పద, త్వరగా రెడీ అవ్వు. అట్టా సొత్తా ఉండవిందే. ఈ కడగడాలు తొడవడాలు ఎప్పుడు ఉండేవేలే గాని మీరు పోయి రప్పండి. పో. నువ్వు వెళ్ళు నాగవల్లి. దేవుళ్ళ మీ అన్నయ్యని దగ్గర నుంచైనా చూస్తావు కదా. ఏందమ్మా ఇది? వాడు గుడి అనగానే అట్ట వదిలినాం. పెద్దోడా, ఈడు గుడికే అని గబుక్కున తలుచుకున్నాడంటే ఆ బోడి మనసులో ఏదో కుట్ర ఉండే ఉంటది. ఆడు నా పోలిక కదా. నమస్తే గంగా. నమస్కారం అండి. కుటుంబం అంతా వచ్చారు. ఏదైనా విశేషమా? శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమైన పూజలు జరుగుతాయి కదా పంతులు గారు. జరుగుతాయమ్మా, కానీ గంగా తన చెల్లెళ్ళ కోసం పూజ చేయడం లేదా చెల్లెళ్ళు ఈ అన్నయ్య కోసం మొక్కులు చెల్లించడం జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలా కుటుంబం అంతా వచ్చేసరికి ప్రత్యేక పూజలు ఏమైనా జరిపించాలేమోనని అడిగాను. జరిపించాలి పంతులు గారు. మా శ్రీవల్లక్క మా అందరిలో చాలా మంచిది, సున్నితమైనది. మంచి సంబంధం అయితే కుదిరింది గాని పెళ్లికే ఏదో ఒక ఆటంకం వచ్చి పెళ్లి వాయిదా పడుతోంది. శ్రావణ మాసంలో నాగుల స్వామికి పాలు పోస్తే మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయా పంతులు గారు? సంకల్ప బలం ఉండాలమ్మా, అన్నీ జరుగుతాయి. పంతులు గారు, శివకైతే పోటీ పరీక్షలున్నాయి. తను పట్టుదలతో నెగ్గుతుందన్న నమ్మకం ఉంది. కానీ శ్రీవల్లి పెళ్లి విషయంలో తనకే దోషం లేదు. దోషపరిహారం కూడా జరిపించాం. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని
అందరినీ నమ్మించలేం కదా. హ, అది ఆ భగవంతుడి వల్లే సాధ్యపడుతుంది. అందుకే దేవుడి దయ వల్ల అంతా మంచి జరగాలని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. అలాగే. శ్రీవల్లికి త్వరగా పెళ్ళవ్వాలనేసి నాగుల స్వామికి పాలాభిషేకం చేయాలి పంతులు గారు. పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకొచ్చి పూజ చేస్తానమ్మా. మ్. అన్నయ్య, అక్క, చెల్లి అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రోజైనా మా అన్నయ్య మనసు కరిగేలా చూడు స్వామి. గుడికి వస్తే దేవుడి దర్శనం ఏమో కానీ నా దేవత దర్శనం మాత్రం అవుతుంది. శ్రీవల్లిని సొంతం చేసుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా వదులుకోను. మొన్న పెళ్లి జరగాలని తను చేసిన దీక్ష ఫలితంగానైనా శ్రీవల్లి మెడలో నేను తాళి కట్టాలి. దీనికి అర్థమైందా ఏంటి? కోపంగా చూస్తుంది. గుడికి వచ్చింది నాగుల స్వామికి పాలు పోయడానికి. నువ్వు నా మీద బుస కొడితే అలా? నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నేను గమనిస్తున్నాను బావా. అదే మా అన్నయ్య గనక నిన్ను చూశాడనుకో, ఈసారి నేను కూడా నిన్ను కాపాడలేను. దేవుడు కాపాడాలని గుడికి వచ్చాం కదా, పూజ చేద్దాం పద. శివ, నువ్వు పాములాగా ప్రతి దాంట్లో దూరిపోతుంటావు కదా, అందుకే ఆ శివయ్య ఆశీస్సులు నీకుండాలి. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యి మా లాంటి ఆడపిల్లలందరికీ ఆదర్శంగా రక్షణగా ఉండాలి. నేనున్నానుగా శ్రీవల్లి. అదే నేను పోలీస్గా మన ఊరికి రక్షణగా ఉన్నాను అంటున్నాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్. మేము గుడికి వచ్చినప్పుడే మీరు కూడా వస్తుంటారు. బావా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి నాగోలి అలా అంటావేంటి? మీ అన్నయ్యని అక్కల్ని చూడాలని తాహతాలాడిపోతున్నావు కదా, ఇప్పుడెందుకు ఇలా అంటావు? మీ అన్నయ్య మాట్లాడకపోయినా తనని చూస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్టు ఫీల్ అవుతుంటావు కదా. ఇక మీ అక్కలతో చెల్లెలతో మనసుతోనే మాట్లాడేస్తుంటావు. ఈ ఎమోషన్స్ అన్నీ ఉండాలి కదా. ఊరికి అలా గుడికొచ్చి వెళ్ళిపోతే ఎలా? పంతులు గారు. అయ్యా. మాకే ముందు పూజ జరిపించండి. అలాగే అయ్యా. పంతులు గారు, ముందొచ్చింది మేము, ముందు మా పూజ జరిపించండి. పంతులు గారు, నేను చెప్తున్నా కదా, ముందు మా పూజ జరిపించండి. అసలే టైం లేదు. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. పంతులు గారు, ముందు మేమొచ్చాం, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ముందు మా పూజ జరిపించండి. పోలీసోడి మాట కాదంటే
ఎవ్వరికీ మంచిది కాదని పంతులు గారికి బాగా తెలుసు. పంతులు గారికి బాగా తెలుసు. మీకు గంగా ఆవేశం గురించి తెలుసు కదయ్యా. ముందొచ్చిన వాళ్ళని వెళ్ళనిస్తే భక్తులందరికీ సమానంగా పూజ జరిపించగలం. సరే కానివ్వండి. అలాగే